రాష్ట్రంలోనే ఐడిపిఎల్ సంస్థని ఇక్కడ ప్రారంభించడంతో రీసెర్చ్లు చేయడమే కాదు సైంటిస్టులను వందలాది మందిని అక్కడి నుంచి మనము గొప్ప సైంటిస్టులను తీర్చిదిద్దడంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఒక ఫార్మా హబ్గా ప్రపంచం గుర్తించడం జరిగింది. అలాంటి గొప్ప గ్లోబల్ సమ్మిట్ను కూడా మనమే ఇక్కడ నిర్వహించుకున్నాం. అదేవిధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయ రాజకీయ సమ్మిట్ భారత్ సమ్మిట్ 2025ను మనం హైదరాబాద్లో నిర్వహించాం. ఈ అన్ని వేదికల నుండి మన తెలంగాణ విజన్ను ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేశాం. అదే తెలంగాణ రైజింగ్ 2047. ఈ అన్ని వేదికలకు ఆతిథ్యాన్ని ఇచ్చిన హైదరాబాదు నగరం ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాదు నగరాన్ని తీర్చిదిద్దాలి. ప్రపంచానికి మన గొప్పతనాన్ని మనలో ఉన్న నైపుణ్యాన్ని ఈరోజు ప్రపంచానికి తెలియజెప్పడానికి ఇవన్నీ మనకెంతో దోహదపడ్డాయి. అందుకే ఈరోజు భవిష్యత్ ప్రణాళికల కోసం తెలంగాణ రైజింగ్ 2047 అనే ఒక విజన్ డాక్యుమెంట్ను ఒక విజనరీ ఆలోచనను ఈరోజు తెలంగాణ రాష్ట్రం చేపడుతుంది. ఈ విజనరీ డాక్యుమెంట్ని డిసెంబర్ 9 తారీఖు లోపల జాతికి అంకితం చేసి ప్రపంచంలోనే తెలంగాణను నెంబర్ 1గా నిలబెట్టడానికి మేం చేయగలిగిన ప్రతి ప్రయత్నాన్ని చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. మిత్రులారా, దేశానికి స్వాతంత్రం సాధించి భవిష్యత్ భారతదేశానికి పునాదులు వేసింది కాంగ్రెస్. 1947 నాటికి స్వతంత్ర భారతం శత వసంతాలు పూర్తి చేసుకోబోతుంది. 1947 15 ఆగస్టు నాడు సిద్ధించిన స్వతంత్రం 2047 15 ఆగస్టుకి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నది. ఈ 100 సంవత్సరాలలో మనం సాధించిన విజయాలని కాదు, భవిష్యత్తులో చేరుకుపోయే మైలు రాయిని కూడా నిర్దేశించుకోవాలని, ఈరోజు ఆ లక్ష్యాలను చేరుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నాం. ఈ లక్ష్య సాధనలో తెలంగాణ పాత్ర మన దేశాన్ని మన రాష్ట్రాన్ని ప్రపంచంలో నెంబర్ 1గా నిలబెట్టే విజన్ ఏమిటన్న దానిపై మేము నిరంతరం శ్రమిస్తున్నాం. అందుకే 2047 నాటికి భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చే గేమ్ చేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. ఈ సంకల్పానికి దార్శనిక పత్రమే తెలంగాణ రైజింగ్ 2047. 2035 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దాలని, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దాలని భవిష్యత్తు ప్రణాళికలను రచించుకొని ముందుకు వెళుతున్నాం. ఇంత గొప్ప విజయాన్ని సాధించాలంటే సాంకేతిక నిపుణులు, ఉద్యమకారులు, తెలంగాణ సమాజం అంతా కూడా నిరంతరం కష్టపడాలి, నిరంతరం సహకరించాలి. మీ అందరి సహకారం ఉంటే భారతదేశ ప్రభుత్వం 2047లో $30 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా ఏదైతే పనిచేస్తుందో అందులో 10% తెలంగాణ రాష్ట్రం కంట్రిబ్యూట్ చేయాలనుకుంటుంది. ఈనాడు దేశంలో మన జనాభా 2.5%, మనము 5% ఈరోజు కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. భవిష్యత్తులో దీన్ని 10%కి పెంచి దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని ప్రణాళికలు రచిస్తున్నాం. ఈ ప్రణాళికలో మీ అందరి సహకారాన్ని కూడా మా ప్రభుత్వం ఆశిస్తుంది, మీ అందరి ఆశీర్వాదాన్ని కోరుకుంటుంది. మిత్రులారా, ఇది యావత్ తెలంగాణ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్. మూసి పునరుజ్జీవం నుంచి మొదలైన గ్రామీణ తెలంగాణ వ్యవసాయ వికాసం వరకు ఈ విజన్లో విస్పష్టంగా ఉండబోతుంది. హైదరాబాద్ తెలంగాణ ప్రజల సుఖశాంతులతో స్వచ్ఛమైన వాతావరణంలో ఆనందకరమైన జీవన విధానానికి ఈ పత్రం హామీ ఇస్తుంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడంలో కీలకమైన పలు ప్రతిపాదిత ప్రాజెక్టుల వెనుక ఉన్న ఆలోచన, ఆవిష్కరణ, ఆచరణ మార్గాలను ఈ విజన్ డాక్యుమెంట్ ప్రకటిస్తుంది. వరదలతో అతలాకుతలం అవుతున్న హైదరాబాదును స్వచ్ఛమైన సుందరమైన నగరంగా మార్చే సంకల్పాన్ని ఈ విజన్లో ఆవిష్కరించబోతున్నాం. అందుకే మిత్రులారా, మూసి పునరుజ్జీవ ప్రాజెక్టుతో
హైదరాబాద్ వరద సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే హామీని ఈ విజన్ డాక్యుమెంట్ ఇస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమయ్యే భారత్ ఫ్యూచర్ సిటీ ఆధునిక ప్రపంచానికి గేట్ వే ఏ విధంగా ఉంటుందో ఈ పత్రము వెల్లడిస్తుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించే రీజనల్ రింగ్ రోడ్డు తెలంగాణ అభివృద్ధికి రాచమార్గంగా ఎలా నిలవబోతుందో తెలంగాణ రైజింగ్ 2047లో విస్పష్టంగా చెప్పబోతున్నాం. మిత్రులారా, ఇదే కాదు, ఈ దేశానికి ప్రపంచానికి శాంతియుతం ద్వారా స్వతంత్రాన్ని సాధించొచ్చు. బ్రిటిష్ తెల్ల దొరలను దేశం వదిలి పారిపోయే విధంగా పోరాటాన్ని నిర్మించిన బాపు ఘాట్ మన ప్రాంతంలో ఉందని చెప్పడానికి గర్విస్తున్నాను. అలాంటి బాపు ఘాట్ను గాంధీ సరోవర్ ప్రాజెక్టుగా మార్చి గ్రీన్ఫీల్డ్ హైవేలు, డ్రై పోర్టులు, మెట్రో, రెండో దిశ విస్తరణ ప్రాజెక్టులు, ఔటర్ నుండి రీజనల్ రింగ్ రోడ్డు మధ్య నిర్మించే రేడియల్ రోడ్లు, వరంగల్ ఆదిలాబాదులో విమానాశ్రయాలు. ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మనకున్నది ఏకైక విమానాశ్రయం శంషాబాద్. ఇంత పెద్ద రాష్ట్రానికి 4 కోట్ల ప్రజలకు ప్రపంచ దేశాలలో మన వాళ్ళు ఎంతో మంది, లక్షలాది మంది ఉన్నారు. కానీ మనకున్నది ఒకే ఒక ఎయిర్పోర్ట్. అందుకే ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వరంగల్లో ఒక ఎయిర్పోర్టును, ఆదిలాబాద్లో ఇంకొక ఎయిర్పోర్టును, రెండిటి అనుమతులు సాధించినాం. తొందరలోనే వరంగల్ అండ్ ఆదిలాబాదులో నూతన ఎయిర్పోర్ట్లు రాబోతున్నాయి. తెలంగాణలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి ఈరోజు మనకి ఎయిర్పోర్టులు ఎంతో సహకరించబోతున్నాయి. మన అభివృద్ధికి ఈ ఎయిర్పోర్టులు పునాదులు వేయబోతున్నాయి. తొందరలో అదనంగా తెలంగాణకు 2 ఎయిర్పోర్టులను కూడా జోడించబోతున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. ఇదే కాదు, రేడియల్ రోడ్లు, వరంగల్ ఆదిలాబాద్ విమానాశ్రయాలు, హైదరాబాద్ నాగ్పూర్, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ విజయవాడ పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుతో పాటు తెలంగాణ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చే, అదేవిధంగా హైదరాబాద్ బెంగళూరు డిఫెన్స్ కారిడార్ కోసం డిఫెన్స్ పెట్టుబడులను కూడా ఆకర్షిస్తున్నాం. ఈనాడు తెలంగాణ రాష్ట్రం మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో ఈ ప్రాంతం నుంచే తయారు చేసిన యుద్ధ సామాగ్రి ఎంతో ఉపయోగపడ్డది. ఈరోజు డిఫెన్స్ కారిడార్ను ఈ ప్రాంతంలో హైదరాబాద్ బెంగళూరు హైవే ప్రాంతంలో ఏర్పాటు చేసి రేపటి భవిష్యత్తులో దేశ భద్రతలో తెలంగాణ ప్రాంతం కీలకమైన పాత్రను పోషించబోతుందని నేను మీకు తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. హైదరాబాదును మిత్రులారా స్వచ్ఛమైన, శుభ్రమైన, సౌకర్యవంతమైన నగరంగా తీర్చిదిద్దాలని మా ప్రభుత్వం భావిస్తున్నది. ఆలోచన నుండి ఏర్పాటైనదే హైడ్రా వ్యవస్థ. మీ అందరికీ తెలుసు, 1908లో వచ్చిన భారీ వరదలు ఆనాడు వేలాది మంది ప్రాణాలను బలిగొన్నది. ఈ భాగ్య నగరాన్ని ఈ వరదలు ముంచెత్తుతే ఆనాటి నిజాం ప్రభువులు ఈ బాధను, ఈ ఉపద్రవాన్ని వారిని కలిచివేశాయి, కదిలించి వేశాయి. అందుకే నిజాం ప్రభుత్వం ఆనాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను సాంకేతిక నిపుణుడిగా నియమించి ఈరోజు మూసీ ప్రాజెక్టు మీద ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్తో పాటు మిరాలం ట్యాంక్ లాంటి ప్రాజెక్టులను నిర్మించి వరదలను నియంత్రించి హైదరాబాదు నగరాన్ని కాపాడడమే కాదు, హైదరాబాదు నగరం యొక్క తాగునీటి దాహార్తిని తీర్చి గొప్ప పునాదులు ఆనాడు నిజాం సర్కార్ వ్యసనాలను ప్రోత్సహించే వారిని వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఈరోజు ఈగల్ పనిచేస్తుంది. ఈగల్ ఏ మూలన ఎవరు వ్యసనపరులున్నా, వీటిని అమ్మకందారులు ఉన్నా వాళ్ళందరి వెన్ను విరిచే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేయడానికి సంతోషపడుతున్నాను. మేము అధికారం చేపట్టే నాటికి గత పాలకులు మాకు వారసత్వంగా 8,21,651 కోట్ల రూపాయల అప్పులు మరియు బకాయిలు మిగిల్చి వెళ్లారు. దీనిలో 6,71,757 కోట్ల రూపాయల అప్పులు, అదేవిధంగా ఉద్యోగులు ఇతర పథకాలకు సంబంధించిన బకాయిలు 40,154 కోట్లు, ఎస్సీ ఎస్టీ సప్లైన్, సింగరేణి, విద్యుత్ ఇతర విభాగాలకు చెల్లించాల్సిన బకాయిలు 1,09,740 కోట్లు.
వారు చేసిన అప్పును తిరిగి చెల్లించడానికి ఇప్పటిదాకా అసలు రూపేణా 1,32,498 కోట్లు, వడ్డీలకు 88,178 కోట్ల రూపాయలు, మొత్తము కలిపి 2,20,676 కోట్ల రూపాయలను ఈ 20 నెలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. అంటే గత పాలకులు మనకు అందించిన 8,21,651 కోట్ల రూపాయల అప్పులను తిరిగి చెల్లించడానికి 20 నెలల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన 2,20,676 కోట్లను చెల్లించడం జరిగింది. ఈ అప్పుల భారం లేకపోయినుంటే ఈ సొమ్మంతా పేదల సంక్షేమానికి, తెలంగాణ అభివృద్ధికి ఉపయోగపడేది. కానీ భారాన్ని మోయక తప్పదు. అయినా ఓపికతో, సమయస్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాము. మీ అందరి ఆశీర్వాదం ఉన్నందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత ఆర్థిక భారం ఉన్నప్పటికీ శూన్యం నుంచి ఉన్నత శిఖరాల వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్లేందుకు మేము కృషి చేస్తున్నాం. జాతిపిత గాంధీజీ, నవభారత నిర్మాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో, ప్రజల ఆదరణతో మేము ముందుకు సాగుతున్నాం. ఈ సందర్భంగా ఒక అంశాన్ని మీ ముందు పెట్టదలుచుకున్నాను. మనసుంటే మార్గం ఉంటుంది. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అనే సూక్తిని మనం నేను ముఖ్యంగా బలంగా విశ్వసిస్తాను. మాకు విల్ ఉంది, విజన్ ఉంది. తెలంగాణ రైజింగ్ 2047 మా విజన్ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తాం. ఆ విజన్ను నిజం చేసే మిషన్ ఈ ప్రభుత్వం. ప్రజలు అండతో, నిండైన గుండె ధైర్యంతో ప్రపంచ వేదికపై తెలంగాణను నెంబర్ 1గా నిలబెట్టడమే మా విజన్. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశంలో మిగతా రాష్ట్రాలతోనే కాదు, ప్రపంచ నగరాలతో, ప్రపంచ దేశాలతో పోటీ పడాలని ఒక న్యూయార్క్నో, ఒక జపాన్నో, ఒక సింగపూర్నో, ఒక సౌత్ కొరియానో దృష్టిలో పెట్టుకొని ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలబడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తున్నాం. మిత్రులారా, ఈ ప్రయత్నంలో మీ అందరి సహకారం కావాలి. మీ అందరి సహకారంతో కుట్రలను తిప్పి కొడతాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో సమన్వయం చేసుకొని రాష్ట్రానికి రావాల్సిన నిధులను, అనుమతులను సాధించుకొని బలమైన రాష్ట్రంగా తెలంగాణని పునరుద్ధరించి, పునర్నిర్మించి ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్ది తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తాం. తెలంగాణ అంటే ఈరోజు తెలంగాణ మీన్స్ బిజినెస్. తెలంగాణలో ఎవరైనా పెట్టుబడులు పెట్టొచ్చు. మీ పెట్టుబడులకు రక్షణనే కాదు, మీ పెట్టుబడులకు లాభము ఉంటుంది. తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా, పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా, డ్రై పోర్టులను ఏర్పాటు చేయడం ద్వారా, నేషనల్ హైవేస్ను అభివృద్ధి చేయడం ద్వారా హైదరాబాదు నగరం నుంచి, ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ నుంచి, అమరావతి నుంచి, అదే విధంగా బందర్ పోర్టు వరకు నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవేస్తో పాటు రైల్వే లైన్లను వేయించడం ద్వారా ఈరోజు ల్యాండ్ లాక్ స్టేట్గా ఉన్న తెలంగాణకు పోర్టులు లేవు. అందుకే బందర్ పోర్టుకి డెడికేటెడ్ నేషనల్ హైవేస్ కాకుండా రైల్వే లైన్లను కూడా సాధించడం ద్వారా, రీజనల్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రైల్ ద్వారా, రేడియల్ రోడ్ల ద్వారా, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఈరోజు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. నిరంతరం కష్టపడుతున్నాం. మధ్యలో కొంతమంది అపోహలు సృష్టించిన తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఈ కుట్రలను ఛేదిస్తాం. ఈ 15 ఆగస్టును ఒక వేదికగా తీసుకొని మనందరం ఈరోజు ఒట్టేసి బయలుదేరుదాం. తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబడదాం. మీరందరూ సహకరిస్తున్నందుకు మీకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.